అభినయ్ దర్శన్ తనకు తానే దాడి చేయించుకున్న ఈ సంఘటనలో మత కోణం కూడా ఉంది, మతాల మధ్య చిచ్చు రేపాలని అతడు ప్రయత్నించాడని ఆయా టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. దయచేసి గమనించండి, ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు చెప్పిన సంగతులు ఏంటంటే అభినయ్ దర్శన్ ఏనాడు మత ప్రచారం చేయలేదు, కొండ గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్తూ వాటిని వ్యతిరేకిస్తూ ఎండగట్టాడే తప్ప మత ప్రచారం చేయలేదు అని అనేక మంది చెప్పారు. కాకపోతే జరిగిన దాడి తర్వాత అభినయ్ దర్శన్ మొదటి రోజు ఇది దాడి అనుకున్న సమయంలో ఎవరో జై శ్రీరామ్ అంటూ నా మీద దాడి చేశారు అన్నట్టుగా మాట్లాడాడు. ఇది తనకు తానే క్రియేట్ చేసుకున్న డ్రామా అయినప్పుడు అభినయ్ దర్శన్ ఇలా చెప్పడం కూడా తప్పే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాలేదు, మత ఘర్షణలు కూడా అనేక చోట్ల చోటు చేసుకునే పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక వార్త క్రైస్తవ హిందూ సమాజం మధ్య చిచ్చు రేపే దిశగా కూడా వెళ్తుంది. దయచేసి ఈ దాడి వెనక మత కోణం ఉందని నిర్ధారించకండి. ఏమాత్రం ఇందులో మత కోణం లేదు. ఇప్పటికే ఆకివిడి సంఘటనలో క్రైస్తవులు రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్న కోణం బయటకు వచ్చింది. అది కూడా నిజం కాదు. క్రైస్తవులు హిందువులు ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ్యం మీద ద్వేషం నింపడానికి హిందూ సమాజంలో ఒక రకమైన అలజడి తీసుకొస్తున్నారు. దయచేసి అలాంటిదేమీ లేదు. జరిగిన ఈ అభినయ్ దర్శన్ దాడి సంఘటనలో మత కోణం ఏమాత్రము లేదని ప్రజలందరూ గమనించాలని, ముఖ్యంగా హైందవ సమాజం గమనించాలని కోరుకుంటున్నాను.